సో మొత్తం మీద మనం పల్లెటూర్లలో ఇప్పటికి ఒక 20 మందిని సంప్రదించవచ్చు. అందరినీ ముసలోళ్ళని చూస్తే ఎవరు చూడు కూడా బంద్ చేస్తే మంచిది, మా బతుకులు ఆగమైనాయి, ఇక మా పిల్లల బతుకులు ఆగమవుతున్నాయి అంటారు. ఒకసారి యంగ్స్టార్స్ ఉన్నారు, ఒక 20-25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళలో వాళ్ళు అడదాం. అన్న మీకేమనిపిస్తుంది? ఊళ్ళలో బెల్ట్ షాపులు క్లోజ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, అన్నట్టుగానే వారం రోజులనే ఊళ్ళలో ఇప్పటికే బెల్ట్ షాపుల మీద యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఏమనిపిస్తుంది? బంద్ చేస్తే మంచిదేనా? మంచిదే, సూపర్ మనం అది. ఎందుకు మంచిది అంటారు? ఒకటి తాగాలి కాదు, తాగాలన్నారు పోవడం పోవాలి. పోవాలంటే సుమారు 5 కిలోమీటర్లు ఉంటుంది, పోలేరుగా. ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు అయితే బంద్ పెట్టలేదు, బెల్ట్ షాపులు చాలా నడిచినాయి. వీళ్ళు వచ్చినాక బంద్ పెడుతున్నారు అంటే ఏమనుకోవాలంటారు? ఇది మంచి యువత, మెయిన్ యువతకు మంచిది ఇది. కేసీఆర్ అయితే ఇంతకుముందు బాగా విచ్చలవిడిగా నడిచినట్టున్నది. విషయం నడిచింది, గంజాయి నడిచింది. ప్రజెంట్ మా చుట్టుపక్కల గ్రామాలలో కూడా గంజాయి కూడా పాకింది, డ్రగ్స్ కూడా పాకింది. దాని ఇంతవరకు ఇలాంటి చర్య తీసుకుంటలేరు. ఉన్న గవర్నమెంట్ కూడా చర్య తీసుకోవాలని మేము కొడుతున్నాం. ఎన్ని ఉండొచ్చు అన్న మీ ఊళ్ళో బెల్ట్ షాపులు ఉండి ఎంతమంది తాగుతున్నారు? 8 నుంచి 10 దాకా ఉంటాయి. తాగుతారా గట్టిగా అందరూ మంచిగా? తాగుతారు. ఇది ఎట్లా మరి రేపటి వాళ్ళు ఏమైనా బంద్ చేస్తారు? ఈ విధంగా పింఛన్ ఇచ్చి ఈ విధంగా ఉంచుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు మా బంధు చాలా మంచి పని ఇది. ఇవి కొద్దిగా వరకు చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇక టౌన్ కోర్టు పోయి తాగే అవకాశం లేదు అంటే పోవడం ఇబ్బంది. స్పెషల్గా దాని గురించి వాళ్ళు చేస్తుంది కాదు, ఇక వేరే పని కాదు. ఇక ఇదేముందంటే గిందాక పోయిస్తాం ఇంట్లో చెప్పి ఇంత 90 కొట్టి పోతారు. ఇక నిమ్మల నడుస్తాయా ఊళ్ళో? అన్ని ఉద్దరు కూడా నడుస్తాయి. ఖాతా కూడా మళ్ళీ పింఛన్ అని మళ్ళీ జల్దీ కాగల కూడా ఖాతా కూడా నడుస్తుంది. ఖాతా కూడా అంతా 90లు కాలే ఊళ్ళో. ఎట్లా అంటారు మరి? లొల్లు పంచాలు అవుతుంటాయా ఊళ్ళో? తాగినా కాకుండా ఏం చేస్తాయి ఇంకా పొద్దుకి. ఇంకా చాలా మంచి విషయం ఇది. ఇక అన్న మీకేమనిపిస్తుంది? బంద్ చేస్తే మంచిదేనా? ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తుంది, మీకు అనిపిస్తుంది? బెల్ట్ షాపులు బంద్ చేస్తే మంచిదే కదా. యువత కనీసం ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో యువత మొత్తం మద్యానికి బానిసలైపోయి అసలు ప్రశ్నించే పరిస్థితే లేదు. మా ఊరు ఈ కొయిలోడ ఉన్న వరకు రోడ్డు లేదు. ఆ రోడ్డు కోసం ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన యువత అంత పర్ఫెక్ట్గా ఇప్పుడు లేకు. ఈ గవర్నమెంట్లో ఈ 10 ఏళ్లలో చాలా యువతని ఆగం చేసింది ఆ గవర్నమెంట్. ఎందుకు కేసీఆర్ గతంలోనే ఓన్లీ మందు మీదనే ఆర్థికంగా బలపడుతున్నది, బాగా ఇన్కమ్ వస్తుంది అని చెప్పి బెల్ట్ షాపులు కూడా బంద్ చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం రాగానే బెల్ట్ షాపులు బంద్ అంటుంది, ఆర్టీసీ బస్సులో ఉచిత ఫ్రీ అంటుంది మహిళలకు. ఎట్లా చూడవచ్చు వీళ్ళది? కొంతవరకు యువతకు మేలు చేసేదే ఈ అంశం. మద్యం బెల్ట్ షాపులు బంద్ చేయాల్సింది, కొంచెం వైన్స్లు కూడా తగ్గిస్తే ఇంకా మంచిది. సో వైన్స్లు కూడా కొన్ని విచ్చలవిడిగా ఇచ్చిరు ఆ ప్రభుత్వంలో. సో వాటిలలో కూడా కొన్ని తగ్గిస్తే ఇంకా మంచిది భవిష్యత్తులో. ఈ బెల్ట్ షాపులు తీయడం అనేది గ్రామాలలో యువతకి కానీ కొంతమంది ఫ్యామిలీస్కి కానీ మేలు చేకూరేది. తీసేస్తారంటారా బెల్ట్ షాపులు? ఇప్పుడు ముంగల కిరాణా షాప్ వెనకనేమో బెల్ట్ షాప్ దందా నడుస్తుంది అంటున్నారు. సో బంద్ చేయమని చెప్పినా కూడా సాట్గా నడదంటారా ఊళ్ళలో? నడుస్తాయి కానీ ఇంకా గవర్నమెంట్ తీసుకునే చర్యలను బట్టే ఉంటుంది, అంతే కదా. ఇంతకుముందు మా సైడు అక్కడిక్కడ సారాయి తయారయ్యేది. గవర్నమెంట్ ఖచ్చితంగా లాస్ట్ గవర్నమెంట్లో అవి కొంచెం స్ట్రిక్ట్గా తీసుకున్నారు. సో వైన్స్ సో అది పోయింది కదా. సో గవర్నమెంట్ తీసుకునే చర్యలను బట్టి మంచి జరుగుతుంది. ఏమంటారు ఇప్పుడు ఊళ్ళలో ఈ మాట వినగానే బెల్ట్ షాపులు క్లోజ్ అనగానే ఏమైనా అంటారా? చర్చలు నడుస్తున్నాయా మీరు విన్నకాడికి? నడుస్తున్నాయి. అంతమంది చాలామంది సంతోషపడుతున్నారు. సరే ఓ 10 ఫ్యామిలీస్ ఇబ్బంది పడవచ్చు కానీ ఊరు మొత్తం ఆనందమే అనిపిస్తుంది వాళ్ళందరికీ కూడా. టౌన్కి పోయి మళ్ళీ తాగి వచ్చే అవకాశం ఉండదంటారా ఏమన్నా? కొంతవరకు ఇక మరీ మనం ముందు దొరికితే తినాలనిపిస్తుంది ఏదైనా కానీ. మరీ స్పెషల్గా పోవాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాలు సాధ్యమవుతాయి కానీ అన్ని సందర్భాలు కాదు కదా. సో అది బెల్ట్ షాపులు తీయడం అనేది మంచిదే, మంచి నిర్ణయం. మాట్లాడే కదా. ఏం పేరు నీ పేరు అన్న? మాట్లాడు. ఏం పేరు? గణేష్ అన్న నా పేరు. ఎట్లనే ఊళ్ళలో మొత్తం కోటర్ షాపులు ఇవన్నీ బంద్ చేస్తారు, బెల్ట్ షాపులు అంటున్నారు. ఏమనిపిస్తున్నది? చాలా మంది యూత్ తాగుతారు, ముసలోళ్ళు తాగుతారు అంటారు. ఏమనిపిస్తుంది? బంద్ చేసుడు మంచిది అంటావా? బంద్ చేసుడు అంటే ఇక ఎవరు తాగుడు వాళ్ళు తాగుతారు, అదేందా. బెల్ట్ షాపులకు మాకు సంబంధం లేదు. తాగుతురా పూరలు ఎవరైనా మీ తానా అట్లే? ఏం లేదు, తాగుతారు. ఏమైనా లైట్గా? నేనేం తాగను. అసలే మంచిది అంటావా ఈ నిర్ణయం? మంచిదే. అమలు చేస్తారంటావా నిజంగా? ఊళ్ళలో బంద్ చేస్తారా నిజంగా? గవర్నమెంట్ బంద్ చేయమని చెప్తే బంద్ చేస్తారు. ఎందుకు బంద్ చేయరు? బంద్ చేస్తారు. ఏమంటారు? లొల్లులు పంచాలు అవుతుంటాయా? నిన్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తాగుడికి బానిసయ్యారు అందరూ. మా ఈ కాంగ్రెస్ వచ్చిన ప్రభుత్వం దానికి ఏం ప్రిఫరెన్స్ ఇవ్వదు, మందుకు ప్రిఫరెన్స్ ఇవ్వదు. తగ్గుతాయా ఊళ్ళలో పంచాయతీలు? ఈ తాగుడు ఇవన్నీ బంద్ చేస్తే తగ్గుతాయంట ఏమన్నా?
తగ్గుతాయి. ఇదంతా టీఆర్ఎస్ అలవాటు చేసిందే. ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచాలు మాకు మంచిగానే చేస్తుంది. ఇక తాగుడు గిట్లా ఉన్నది గిట్లా బంద్ చేపిస్తాం వైన్సులు.